నమస్తే అన్న, అందరికీ గుడ్ మార్నింగ్, శుభోదయం. కానీ ఈ వీడియో చేస్తున్న దానికి కారణం ఏంటంటే మన లేడీస్ వల్ల చేస్తున్నాం. జస్ట్ నాకు ఒక చిన్న డౌట్ కాదు, చాలా పెద్ద డౌట్. ఆ డౌట్ ఏంటంటే మన ఇంట్లో ఆడబిడ్డ పుట్టినప్పుడు మనం అనుకునేది ఏంటి? మా ఇంటి మహాలక్ష్మి పుట్టింది, మా ఇంటి దేవత పుట్టింది, సౌభాగ్యవతి పుట్టింది అంటాం. ప్లస్ మన ఇంట్లో మన అవ్వో లేదా మన అమ్మోళ్ళు ఎవరైనా చనిపోతుంటే మా అమ్మే పుట్టింది, సాక్షాత్ మా అమ్మాయి పుట్టింది, మా అవ్వే పుట్టింది అంటాం కదా. కరెక్టే, ఇది కరెక్ట్ కాదని చెప్పడం, ఇది చాలా కరెక్ట్. కానీ ఒక పాయింట్, సౌభాగ్యవతి, మన సౌభాగ్యాన్ని ఇచ్చేది ఎవరు? తల్లిదండ్రులే. మనమే తల్లిదండ్రులు ఇస్తాం మన బిడ్డలకి. ఆ సౌభాగ్యం పుట్టుకతోనే మనం ఇచ్చేది. మొత్తం కాలుకి బొట్టు పెట్టడం, దిష్టి చుక్క, నల్ల బొట్టు పెట్టడం, బిడ్డకి చిన్న బిడ్డప్పుడు చిన్న గాజులు, నల్ల గాజులు వేస్తాం, ముద్దుగా గొలుసులు వేస్తాం, ఇవన్నీ వేస్తాం. మన బిడ్డకి సౌభాగ్యంగా ఆనందంగా పెట్టుకోవాలి. ఆ బిడ్డ ఎదిగి కాలక్రమేణా పెళ్లి చేసుకున్న తర్వాత ఆ మొగుడు టైం చాలకు ఏదో ఒక రీతిలో మొగుడు అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఆ రోజు మనం ఇచ్చిన సౌభాగ్యం మన బిడ్డలకి ఆ రోజు ఎందుకు తీసేస్తారు? ఇదే నా డౌట్. మొగుడు వస్తాడు, మధ్యలో వస్తాడు మొగుడు. మన దగ్గర మ్యాక్సిమం 20 years మన దగ్గర పెట్టుంటుంది. అక్కడి నుంచి మొగుడు దగ్గరికి పోయిన తర్వాత, మొగుడు చనిపోయిన తర్వాత నాకున్న డౌట్ ఇది, తప్పుగా అనుకోవద్దు. ఎప్పటి నుంచో నా ఆలోచన అది, నాకు అర్థం కాలేదు. చాలామంది అడిగాను కానీ ఎవరు నాకు చెప్పలే. అయిన తర్వాత ఆ సౌభాగ్యాన్ని ఆ రోజు ఎందుకు తెస్తారు? మొగుడు మధ్యలో వచ్చినప్పుడు మొగుడు తెచ్చింది ఏంటి? తాళి, మెట్టులు, ఈ రెండిటికి మించి ఇంకే అతను ఏమి ఇవ్వలేడు. ఓకేనా? ఈ రెండు ఇచ్చిన తర్వాత అప్పుడు బిడ్డకి అవన్నీ తీసేసినప్పుడు అప్పుడు మహాలక్ష్మి అవుతారు. బిడ్డ ఎందుకు తీసేస్తారు? ఇవ్వాల్సిన అవసరం లేదు. భూమిని ఆడమనిషితో పోలుస్తారు, భూదేవత అంటాం. ఆకాశాన్ని ఆకాశ దేవత అనం, రాజు దేవత. అంటే మగ ఆడ, ఈ రెండు ఉండాలి. ఈ రెండిటి మధ్య ఉండేది ప్రకృతి. భూమి మీద ఈ పచ్చతనం లేకపోతే భూమికి అందమే లేదు. అదేవిధంగా